అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన అవునండి. ఎందుకంటే దేవుడు ఎంతగానో ఆశపడ్డారండి. తన స్వరూపంలో సృష్టించిన దేవుడు మనం ఏ రీతిగా ఆలోచించారంటే తన మహిమలో ఉండి అంటే ఈ భూలోకాన్ని మనం ఏలుబడి చేయాలని దేవుడు ఆశిస్తే దేవుని మహిమలో ఉండాలని ఆశించారండి. అంటే దేవుని ప్రతినిధులుగా మనం ఈ భూమి మీద ఉండాలని ఆశించారండి. దేవుని ప్రతినిధులుగా ఉన్నామా, దేవునికి పెద్ద శత్రువులుగా ఉన్నామా? అంటే మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఎందుకు ఉన్నామని దేవుని ప్రతినిధులుగా ఉన్నామా, లేకపోతే దేవుని విరోధులుగా ఉన్నామా? అయినా సరే ఆయన ఏమాత్రం బాధపడలేదండి. నశించిపోతే మనం చూసి బాధపడ్డారు, కానీ తన తన అనుకున్న నెరవేరకపోయినా సరే మనం రక్షించడానికి ముందుకు వచ్చారు, కానీ శిక్షించడానికి కాదండి.